P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల. రోజు చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్లుంటే అందులో 1,48,00,000 ఇళ్లు వైట్ కార్డ్ హోల్డర్స్. అంటే ఎంత పర్సెంటేజ్? దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారు? అదన్నా పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. మంచిగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళా మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. జరగదని చెప్పి అందరికీ తెలుసు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలియదు. తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం.